ఓం శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి. శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి కలశం. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారి నివేదన చేసేందుకు. 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ల ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకును కూడా వాడొచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి. యాలకులు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే, ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. విడిపులు అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు అమ్మవారికి, కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరి మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి. అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు, కుంకుమలు. 2 డజన్లు గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు. గంధము అమ్మవారి పటానికి, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకు 3 తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్లు చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కొమ్ములు ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజా గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోరపూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువులకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథాలను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహరపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకున్నందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేర్చిన తోరానికి
పసుపు పూయాలి. తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథ పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరణంలోని ఒక ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక మంత్రం చదవాలి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి వత్తులతో పాటు తామర వత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్ధరణి, దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర, చిన్న పళ్ళెం. షోడోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికి, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్దకర్పూరం, నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగిపెట్టే ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు.